జనసేన నేతలకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ క్లాస్ తీసుకున్నారు. ఇటీవల టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్కు వ్యతిరేకంగా సమావేశాలు ఏర్పాటు చేయడంపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. నెల్లూరు జిల్లాకు చెందిన జనసేన నాయకులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ మరోసారి ఇలా పార్టీకి నష్టం జరిగేలా చూస్తే మాత్రం సహించేది లేదని, ఇష్టం లేకుంటే బయటకు వెళ్లిపోవచ్చని తేల్చి చెప్పినట్లు సమాచారం. జనసేనలో అంతర్గత విభేదాలను రచ్చకెక్కిస్తే చూస్తూ ఊరుకునేదే లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతలకు తేల్చి చెప్పారు. ఇటీవలే జరిగిన కొన్ని పరిణామాలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఇతర పార్టీల నేతలతో సమన్వయంతో ఉండాలన్నారు. కానీ జనసేన నేతల మధ్య వివాదాలు తలెత్తితే ఎలా అని నిలదీశారు. ఇటీవలే నెల్లూరు జిల్లాలో జరిగిన పరిణామాలపై పవన్ కళ్యాణ్ ఆ జిల్లాలోని జనసేన నేతలతో సమావేశమయ్యారు. అలాగే వేములపాటి అజయ్ కుమార్ ను కూడా పిలిపించి మాట్లాడారు. జనసేన పార్టీ విషయంలో రోడ్డెక్కడం సరికాదని, ఇష్టం లేకపోతే వెళ్లిపోవచ్చునని గట్టిగా చెప్పినట్లు సమాచారం. కానీ పార్టీకి నష్టం చేయడం ఏమిటని పవన్ మందలించినట్లు సమాచారం. నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్న పలువురు నేతలతో విడివిడిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అనంతరం అజయ్ కుమార్ తో కూడా చర్చించారు. అందరూ కలిసి ముందుకు నడవాలని, విభేదాలతో జనసేన పార్టీకి నష్టం జరిగేలా వ్యవహరిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని పవన్ స్పష్టం చేశారు. అసలు విషయం వీధికెక్కే వరకు ఎందుకు రానిచ్చారని, ముందే వారిని కలిసి మాట్లాడితే వివాదం సమసిపోయేదని అజయ్ కుమార్ కు క్లాస్ తీసుకున్నారు. జనసేన పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆవిర్భవించిందని, అలాంటి పార్టీలో నేతల మధ్య సమన్వయం లేకపోతే ప్రజల్లో పార్టీ చులకనయ్యే ప్రమాదం ఉందని పవన్ హెచ్చరించారు. జనసేన విధి విధానాలకు లోబడే ఎవరైనా పని చేయాలని, వ్యక్తిగత వివాదాలతో పార్టీకి నష్టం చేస్తే మాత్రం సహించేది లేదని పవన్ కళ్యాణ్ వారికి చెప్పినట్లు సమాచారం. జనసేనతో పాటు బీజేపీ, టీడీపీ నేతలతో కూడా సమన్వయం చేసుకుని ముందుకు నడవాలని, వివాదాలు ఉంటే కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని పవన్ వారందరికీ హితవు పలికారు.